ఐపీఎల్ 2025 సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబైకి షాక్ మీద షాక్ తగులుతోంది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ముంబై జట్టు తాజాగా అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇప్పటి వరకు రెండింట్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి దిగజారింది. తొలి మ్యాచ్కు దూరమైన హార్దిక్ పాండ్యా కెప్టెన్గా రీఎంట్రీ ఇచ్చిన ముంబైకి విజయం దక్కలేదు. పైగా ఈ మ్యాచ్లో పాండ్యా మళ్ళీ స్లో ఓవర్ రేట్కు బలయ్యాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 12 లక్షల జరిమానా విధించింది. ప్రస్తుత సీజన్లో ఇలాంటి జరిమానాను ఎదుర్కొన్న తొలి కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఇదిలా ఉండగా గత సీజన్ ఆఖరి మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక్క మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్తో హార్దిక్ పాండ్యా బరిలోకి దిగలేదు. ఇప్పుడు గుజరాత్ మ్యాచ్లోనూ హార్దిక్ పాండ్యాపై జరిమానా పడింది. గత సీజన్ చివరి మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడలేదు. ఐపీఎల్ 2024 తొలి సీజన్లో లక్నోతో ముంబై చివరి మ్యాచ్ ఆడింది. అప్పటికే 2 సార్లు స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యా జరిమానాను ఎదుర్కొన్నాడు. అంతకుముందు పంజాబ్ లక్నోతో ఆడినప్పుడు పాండ్యాకు 12 లక్షలు 24 లక్షల చొప్పున జరిమానా పడింది. ఇక లక్నోతో రెండో మ్యాచ్ అనంతరం మళ్ళీ పాండ్యాకు జరిమానా పడడంతో పాటు ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటికే ఈ సీజన్లో అన్ని మ్యాచ్లు ముగియడంతో ఈ సీజన్ తొలి మ్యాచ్లో ఆ నిషేధం అమలైంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ తొలి తప్పిదం కాబట్టి ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యాకు 12 లక్షల జరిమానా విధించామని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొత్త ఐపీఎల్ రూల్స్ ప్రకారం స్లో ఓవర్ రేట్కు పాల్పడితే ఆ జట్టు కెప్టెన్పై వేటు పడదు. అతడికి జరిమానా విధించడంతో పాటు డీమెరిట్, సస్పెన్షన్ పాయింట్లను కేటాయిస్తారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓడిన ముంబై ఇండియన్స్ ఇంకా పాయింట్ల ఖాతాను తెరవలేదు. ముంబై తన తరువాతి మ్యాచ్ను సోమవారం ఆడనుంది. వాంకడే స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్లో అయినా ముంబై బోనీ కొడుతుందో లేదో వేచి చూడాలి.